ఏం లేదు, టాకింగ్ చేస్తుంటారు. ఎంత వాచ్ టైం ఉంది నాదా? చెప్తే నవ్వుతావేమో శైలు. ఇంకా నీ నాది 1000 వాచ్ అవర్ ఉంది అంతే. నేను చేస్తున్నా ఇప్పుడు, అంతకుముందు చేసేది కానీ రెగ్యులర్గా ఏమీ చేయలేదు. ఆగస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాక చేస్తున్నాను. ఇది కూడా అలా చేస్తున్నాను. ఇంకా డైలీ పెడదాము అంటే ఏమంటారు, ఇలా మాట్లాడుతుంటారు కదా, నువ్వు పెడతావు కదా, అలా మాట్లాడదామంటే మనకి ఎవ్వడూ జాయిన్ కావట్లేదు. ఎవరు జాయిన్ అయ్యి సపోర్ట్ ఇవ్వట్లేరు. అలా ఇస్తే బాగుండు. నేను కూడా ఇంక ఈ రోజు నుంచి అలా 5 o'clockకి అలా పెట్టుకుందాం. 6కి పెడతావు కదా, నేను 5కి పెడతాను. నువ్వు 5కి జాయిన్ అవ్వు. అమ్మ 5కి నాకు సెట్ అవ్వదులే. 5కి మా పాప వస్తుంది, ఆమెను రెడీ చేసి మళ్ళీ ట్యూషన్కి పంపించాలి. సో అలా చూద్దాం. 5:30కి అలా పెట్టుకుంటే కాసేపు అలా సరదాగా కాసేపు మాట్లాడుకుంటే వాచ్ అవర్స్ అన్న కంప్లీట్ అవుతుంది ఏమో అని చూస్తున్నా. కానీ ఎంత కష్టపడుతున్నా రాట్లే. ఎంత కష్టపడినా మనకు వచ్చేటప్పుడే వస్తుంది. ఎందుకు కారు పెట్టాలి, డైలీ వస్తారు. చూద్దాం. ఎంత కష్టపడా అది వచ్చే టైంలోనే వస్తుంది. ఏమి కష్టపడిన వాళ్ళకి ఈజీగా వస్తుంది. నిజంగా కష్టపడితేనే ఏదైనా వస్తుందనే నమ్మకం నాది. కష్టపడుతూనే ఉన్నాను. నిమ్మలంగా ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి అని కష్టపడుతున్నాను. శైలు తిన్నావా ఇప్పటికైనా? ఇంతసేపు హైలో ఉండి చూసావా? శైలు డైలీ 6కి లైవ్ పెడుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నాకు పరిచయం అయింది. తను నేను సపోర్ట్ చేసిన, తను నన్ను సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. శైలు తిండే. శైలు ఓ మ్యాక్సీ నాన్సీ మిల్కీ ఛానల్ ఉంది. వాళ్ళు చిన్న చిన్న కిడ్స్, అందమైన అమ్మాయిలు, మంచిగా డ్యాన్స్ వేస్తారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. తను కూడా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఎందుకు శిల్పక్క నవ్వుతున్నావు? ఎంత కష్టపడ్డా రావట్లేదనా? మరి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయట్లేరే మమ్మల్ని? ఓకే ఓకే. శైలు మిల్క్ మ్యాక్సీ నాన్సీ సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అని పెట్టుకోవాలి దాంట్లో కింద. చైతన్య నువ్వు కూడా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా, చేసుకొని తనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసే. అలా మేము అలా పరిచయం అయ్యామన్నమాట. నేను తనని సబ్స్క్రైబ్ చేశాను, తను నన్ను సబ్స్క్రైబ్ చేసింది. నేను తను లైవ్ పెట్టినప్పుడు సపోర్ట్ పెడుతున్నాను, తను నాకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ శైలు. బ్లూ ఇవ్వు, సబ్స్క్రైబ్ చేస్తా. బ్లూ ఇవ్వనా? ఈ బ్లూ ఎట్లా ఇవ్వాలో కూడా తెలియదు తెలుసా నాకు. బ్లూ ఎట్లా ఇవ్వాలో చెప్పు శైలు. నాకు బ్లూ ఇవ్వడం కూడా రాదు నిజంగా తెలుసా. శైలు చెప్పు బ్లూ ఎలా ఇవ్వాలి? ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయాలన్నా ఏం చేయాలి చెప్పు నువ్వే, ఇంకా ఇచ్చేస్తా. ఒకరికి ఒకరి అలా సపోర్ట్ చేసుకుంటాం. చెప్తా ఆగు, చెప్పు మరి తొందరగా చెప్పు, ఇస్తాను. నేను డైలీ అలా ఇస్తుంటాను. చైతన్య సబ్స్క్రైబ్ చేసుకోరా. శైలు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. చైతు అదేమంటా శైలు నువ్వు చెప్పు, నేను బ్లూ టిక్ ఇస్తాను. నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. కొన్ని తెలియదండి. తెలియనప్పుడు ఎవరి దగ్గరైనా చిన్న పెద్ద అని తేడా లేదు. ఎవరి దగ్గరైనా అడిగి తెలుసుకోవచ్చు. నాకైతే అలా మొహమాటం ఏమీ లేదు. వెంటనే అడుగుతాను, నేర్చుకుంటాను. ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది కదా అలా. కొన్నిసార్లు నేను కూడా వీళ్ళని అడగాలి, నా వద్దని మొహమాట పడతాను. ఇట్లా మనకి ఛానల్కి సంబంధించింది కాబట్టి ఫటాఫట్ అడిగేశాను. ఇంకా శైలు తొందరగా నాకు క్లోజ్ అయిపోయింది. అంటే మేము డైరెక్ట్ ఏం మాట్లాడుకోలేదు. తను లైవ్ పెట్టినప్పుడు అలా మాట్లాడుకున్నాం. ఈరోజు నా లైవ్లో ఫస్ట్ టైం తను వచ్చింది, మాట్లాడుకున్నాం. అలా సబ్స్క్రైబ్ చేశాను. ఇంకా కొంతమంది కూడా సబ్స్క్రైబ్ చేశాను. కానీ వాళ్ళకి టైమింగ్ ఏంటి అంటే, నెంబర్ ఉంటే మనం వాట్సాప్ చేస్తాం. కానీ ఇట్లా లైవ్లో ఉండేసరికి మనం వాళ్ళ నెంబర్ పెట్టలేరు కదా. మనం అంటే బిజినెస్ కార్డ్కి నెంబర్ ఇచ్చాం. ఏమైందిరా శైలు? బ్లూటిక్ ఎట్లా ఇవ్వాలి నేను మర్చిపోయా అసలుకి. అన్పిన్ మెసేజ్ను ఆగు చెప్తా, చెప్పు. ఇక్కడ పెట్టాలి, గుర్తులేదు నాకు కూడా. చూస్తున్నావా, వెతుకుతున్నావా? నువ్వు పెడతావు కదా డైలీ. ఏం చేస్తున్నారు ఇంకా? శైలు వ్లాగ్స్ అని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సీ నాన్సీ మిల్కీ ముగ్గురు అండి. తనకి ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు పేర్లు పెట్టింది. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్లూ టిక్ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకు కూడా. మ్యాక్సీ నాన్సీ తిన్నావారా? నేను తినలేదురా, ఇంకా తినాలి. శైలమ్మ ఏమైందమ్మా చెప్పమ్మా, వెయిటింగ్ అమ్మా నీకోసం.